कर्मदान प्रजजाधने पुरमध्य सज्जस्थौ तत्राविदग्रं गगनं विशाखस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् सर्वश्रेष्ठं श्री ब्रह्मरांबा समेत मल्लिकार्जुन स्वामी देवतात्मस्तु భక్తమాసీలకు చెప్తే మన పెదపుల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి ఆలయం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో 3వ రోజు సాయంకాల పూజా కార్యక్రమం ప్రజలైంది. ప్రసాదాలు వస్తున్నారు, అందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మరి కాసేపట్లో శ్రీ సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారిచే దివ్య ప్రవచన కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులందరూ కూడా త్వరగా ఆలయం వద్దకు వచ్చి ఈ యొక్క ప్రవచన కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాం. మరి కాసేపట్లో సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారిచే దివ్య ప్రవచన కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులందరూ కూడా త్వరగా ఆలయం వద్దకు వచ్చి ఈ ప్రవచన కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాం. ఇద్దరు బలిహరణ అయినా సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు మవతు మామవతు వక్తారమవతు వక్తారం. స్వస్తి. సభాయే నమః. ఈరోజు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో 3వ రోజు పూజా కార్యక్రమం అనంతరం గురుతుల్యునైనటువంటి శ్రీ సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారిచే దివ్య ప్రవచన కార్యక్రమానికి మన గ్రామస్తులందరూ కూడా సంకల్పం చేసుకుని వారి యొక్క అమృత వాక్యాలు వినడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండి మాతాజీ గారిని మన గ్రామస్తులైనటువంటి పెద్దలు పిన్నలు అందరూ కూడా గౌరవంగా మాతాజీ గారిని స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాం. చెప్పండి. అదేవిధంగా ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పెదపుల్లేరు గ్రామ ప్రజలు భక్తులు అందరూ కూడా ఏర్పడి ఉండి ఉన్నారు. వారందరూ కూడా మాతాజీ గారికి చిరు సత్కార కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారు పూర్వాశ్రమంలో మన గ్రామానికి సంబంధించినటువంటి ఆడపడుచు. ఆవిడ యొక్క పూర్వాశ్రమం గురించి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆవిడ చేస్తున్నటువంటి ధార్మికమైన విషయాల గురించి అన్నింటినీ కూడా 4 మాటల్లో అప్పారావు గారి మాటలచే మనందరం కూడా శ్రద్ధగా విన్నాం. అందరూ కూడా మౌనంగా చెప్పేటువంటి మాటలని శ్రద్ధగా ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం అండి. పూజ్య శ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారికి మన పెదపుల్లేరు గ్రామ పురజనుల తరపున శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం కమిటీ వారి తరపున మన పెదపుల్లేరు గ్రామ ఆడపడుచుల తరపున స్వాగతం, సుస్వాగతం. మాతాజీ గారు పూర్వాశ్రమంలో మన ఊరి గ్రామానికి చెందినటువంటి ఆడపడుచు గారు, ప్రభావతిగా అందరికీ పరిచయం. మాతాజీ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. వృద్ధాశ్రమంలో మోగా, చెవిటి మరియు పోలియో బాధితులకు పాఠశాలలు నిర్వహించారు. కరోనా సమయంలో ఎంతోమంది పేదవారికి ఉచితంగా ఆహారం అందజేశారు.
సేవా కార్యక్రమాలు చేస్తూ ఓంకార సాధన చేసి ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళి ఓంకారం మీద రీసెర్చ్ చేశారు మాతాజీ గారు. మాతాజీ గారు కాకినాడ దగ్గరలో కొప్పవరం అనే గ్రామంలో పచ్చటి ప్రకృతి మధ్యలో ప్రణవ ఆశ్రమం అనే శక్తి క్షేత్రాన్ని నిర్మించారు. గత 30 సంవత్సరాలుగా ఎంతో మందిని నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే విధముగా కొన్ని వేల సత్సంగాలు నిర్వహించారు. మాతాజీ గారు ఓంకారం ద్వారా ఎంతో మందికి మానసిక శాంతి లేని వారికి మరియు డిప్రెషన్లో ఉన్న వారికి స్వాగతం చేకూర్చారు. ఎంతో మంది విద్యార్థులకు ఓంకారం ద్వారా గురించి తెలియజేసినారు. వారిని సరైన మార్గం నిర్దేశించి విశేషమైనటువంటి సేవలను చేస్తున్నారు. మాతాజీ గారి యొక్క సేవలను గుర్తించి యుఎస్లో ఉన్న వేదిక్ యూనివర్సిటీలో ఓంకారం మీద రీసెర్చ్ చేసే వారికి గత 3 సంవత్సరాలుగా క్లాసులు నిర్వహిస్తున్నారు. యుఎస్, జర్మనీ మరియు కెనడాలో క్లాసులు నిర్వహించి ఎంతో మంది సోదరులను తయారు చేస్తున్నారు.